రాజీనామాకి తను సిద్ధంగా ఉన్నానంటూ రాజీనామా లెటర్ను కూడా డీకే అరుణ చూపుతున్నారు. మిగతా వార్తల్లోకి వెళ్దాం. పెన్షన్ విధానంపై ఇందిరా పార్కులో ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావంగా ప్రొఫెసర్ కోదండరాం ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పెట్టి మీకు వెనక్కి ఇస్తాం కదా, మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది అని కూడా కొంతమంది అడగచ్చు. కానీ చాలా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇచ్చిన పైసలు ఇచ్చినట్టు వెనుకకు రావు. అవి షేర్ మార్కెట్లో పెడితే లాభం వస్తే వచ్చినట్టు, పోతే పోయినట్టే లెక్క. షేర్ మార్కెట్లో పెట్టి మునిగిపోయిన వాళ్ళని చాలా మందిని చూస్తాం. పైసలు సంపాదించుకొని వెనక్కి వచ్చిన వాళ్ళని మాత్రం ఇప్పటి వరకు చూడలేదు. మీరు షేర్ మార్కెట్ సంగతి వదిలిపెట్టండి, పెన్షన్ సంగతి వదిలిపెట్టండి. ఈ మధ్యన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసమని ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ పథకాలు ఇస్తున్నాయి, ప్రైవేట్ కంపెనీలు ప్రవేశపెట్టినాయి. అది రకరకాల కంపెనీలు ఉన్నాయి, వాటి పేర్లు తీసుకోవటం అనవసరం. కానీ మీరు ఆ కంపెనీలలో ఇన్సూరెన్స్ తీసుకున్నాక సంవత్సరానికి పోయి నా పరిస్థితి ఏందని తెలిస్తే నెట్ అసెట్ వాల్యూ చూడాలండి అంటాడు. నెట్ అసెట్ వాల్యూ అంటే ఏంది అర్థం చేసుకునేసరికి మనకు ఒక సంవత్సరం గడుస్తుంది. అంతా అర్థమై మనం పోయినాక ఆఖరికి ఏమంటారంటే, నెట్ అసెట్ వాల్యూ అనేది మీరు 4 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా మీరు సొమ్ము మీరు తీసుకోవచ్చు అంటారు. అప్పుడు బోంగనే ఏమంటారంటే, 4 ఏళ్లకు తీసుకుంటే లాభం రాదండి, 20 ఏళ్ళు ఉంటే బాగుంటుంది అంటాడు. 4 ఏళ్లకు బోంగనే ఏమంటాడు, అసెట్ వాల్యూ అనేది పెరగలేదు కాబట్టి మీ సొమ్ము మీద మీకు ఇప్పుడు రాదు అని మనం ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి కోతబెట్టి మన పైసలు మనకి ఇస్తాడు. కానీ వాళ్ళు మాత్రం డబ్బులు ఇచ్చేది లేనే లేదు. మీ అందరికీ అనుభవమైనటువంటి విషయమే. రేపు షేర్ మార్కెట్లో కూడా అదే జరుగుతుంది. నిజానికి షేర్ మార్కెట్కును మూడు పట్టాలాటకు ఏం తేడా లేదు. ఏది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో ఏం తెలిసే అవకాశం లేనే లేదు. ఇది కూడా అంతే, జూదం లాంటిదే. ఇది కూడా జూదం అని ఎందుకంటున్నా అంటే, హైదరాబాద్ చుట్టుపక్కల భూముల విలువ ఎంతనో ఈ షేర్ మార్కెట్లది కూడా అంతే. సడన్ గా ధరలు పెరుగుతాయి. ఇక్కడ ఏదో కంపెనీ వస్తుందట అనగానే రేటు పెంచుతారు, ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుందనగానే రేటు పెంచుతారు. ఆ ఫ్లైఓవర్ వస్తే మనకేం సౌకర్యం అని ఎవరమైనా ఆలోచించం. మనం ఈడ కంపెనీ పెడితే మనకేం విలువ వస్తుంది అని మనం ఎవరం ఆలోచించం. రేటు పెంచుతూనే ఉంటారు, కొంటనే ఉంటాం మనం. కానీ కనీసం ఈ రియల్ ఎస్టేట్ జూదంలో రేట్లనే పెరుగుతున్నాయి, కానీ షేర్ మార్కెట్లో మాత్రం పెరుగుతాయని గ్యారంటీ లేదు. నిన్న పాకిస్తాన్తో యుద్ధం అయిందంటే సడన్ గా రేట్లు పడిపోతూనే ఉన్నాయి కదా. రేపు సడన్ గా ఓ సంవత్సరం వాన పడలేదంటే రేట్లు పడిపోతాయి. ప్రైమ్ మినిస్టర్ గారు ఆరోగ్యం బాగాలేదంటే రేట్లు పడిపోతాయి. ఏం సంబంధమో మనకు తెలియదు, కానీ మొత్తానికి రేట్లు పడిపోతూనే ఉంటాయి. బడ్జెట్ల ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే రాయితీలు పైసమందం తగ్గినాయంటే రేట్లు పడిపోతాయి. పెట్రోల్ ధరలు పెరిగినాయంటే రేట్లు పడిపోతాయి. ఏ కారణంగా ఈ రేట్లు నిర్ణయం అవుతాయనేది ఎవరికీ తెలియదు. అది చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టడం మొదలైన తర్వాత షేర్ మార్కెట్ల ధరలు ఎప్పుడు కూడా నిలకడగా లేవు. ఎందుకంటే విదేశీ కంపెనీల వాళ్ళు ఎప్పుడు భారతదేశంలోకి వస్తారో, ఎప్పుడు వెనుదిరిగి వెళ్ళిపోతారో ఎవరికి కూడా అర్థం కాదు. సడన్ గా వాళ్ళ దేశంలో ఏదో సమస్య ఉంటే నిధులన్నీ మన దగ్గరకు వచ్చి వాళ్లకు రేట్లు పెరిగినాయి అనిపించిన రోజు అన్ని అమ్ముకుంటారు, మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ లాభం లేదు, చైనాలో బాగుందంటే చైనాకి వెళ్ళిపోతారు. అక్కడ లాభం లేదు, ఆఫ్రికాకు పోతే ఇంకా నయం అనుకుంటే ఆఫ్రికా పోతారు. అది ఫుట్ లూజ్ అంటారు. అంటే దానికి ఒక నిలకడ లేనటువంటి స్వభావం కలిగిన పెట్టుబడి అది. ఆ నిలకడ స్వభావం లేని పెట్టుబడి ఏ రోజు ఎక్కడికి పోతుందో మనకు తెలియనప్పుడు మరి ఈ రేట్లు స్థిరంగా ఉండే అవకాశమే లేనే లేదు. నిజంగా ఉత్పత్తి క్రమంగా పెరుగుతూ ఉంటే, ఆర్థిక సంపద పెరుగుతూ ఉంటే, ఎక్కడి వాళ్ళక్కడ తమ మిగులు నిధుల్లో నుంచి కొంత కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంటే అప్పుడు ఒక నిలకడైనటువంటి ఆదాయానికి అవకాశం ఉంటుంది. కానీ మన దగ్గర షేర్ మార్కెట్ అనేది ఉత్పత్తి పెరగటం వల్ల వచ్చినటువంటి షేర్ మార్కెట్ కాదు ఇది. ఈ షేర్ మార్కెట్ మిగులు నిధులు ఉత్పాదక రంగంలో పెట్టుబడి పెట్టే అవకాశం లేనప్పుడు ఉన్న డబ్బులతో రకరకాల వ్యాపారాలు చేస్తారు. బంగారం కొని అమ్ముతారు, భూమి కొని అమ్ముతుంటారు, అట్లా షేర్లు కూడా కొని అమ్ముతుంటారు. అది నిలకడ లేనటువంటి స్వభావం, నిలకడైన స్వభావం లేదు దానికి. దానికి నిలకడ అనేది ఉండనే ఉండదు. ఎక్కడ లాభం వస్తే అటు పోతుంటది, ఎక్కడ నష్టం అనిపిస్తే అక్కడ వెనక్కి తిరిగి వస్తూనే ఉంటది. ఇట్లాంటి ఒక షేర్ మార్కెట్లో పైసలు పెట్టి రేపు ఖాయంగా మీ డబ్బులు మీకు ఇస్తామంటే మనం ఎట్లా నమ్ముతాం? ఇది మనందరికీ ఉన్నటువంటి మొదటి సంశయం. అందుకనే గవర్నమెంట్ని ఏం కోరుతున్నామంటే, ఇదివరకు కూడా మన డబ్బులు ప్రావిడెంట్ ఫండ్లో వాటిల్లో ఎల్ఐసీల్లో ఉంటే గవర్నమెంట్ వాడుకోలేదా? ఇప్పుడైనా గవర్నమెంట్ మనకున్నటువంటి నిధులను ప్రజల అవసరాల కోసం వాడుకుంటే
లేదా ఎల్ఐసి మాదిరిగా రకరకాలైనటువంటి ప్రజోపయోగ కార్యక్రమాల్లో వాటిని పెట్టుబడులుగా పెడితే ఎవరికి అభ్యంతరం లేదు. ఆ పెట్టుబడుల మీద ఎట్లాంటి ప్రయోజనాలు జరిగినా చివరికి గవర్నమెంట్ మొత్తం మీదనైతే కొంత ఇంట్రెస్ట్ ఇచ్చి మన ప్రావిడెంట్ ఫండ్ను కాపాడేది మనందరికీ కూడా